సాయి కృష్ణ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కృష్ణలంక పిఎస్ టెర్రాస్ పై లభించిన ఎముకలు, బూడిద, స్టీల్ బ్రాస్లైట్, ఇతర వస్తువులను సీల్ చేసి ల్యాబ్ కు పంపించారు. అయితే ఆ ఎముకలు, బూడిద సాయికృష్ణదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి DNA నమూనాను తీసుకునే యోచనలో సిట్ ఉంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సాయికృష్ణ మరణానికి దారితీసిన పరిస్థితులపై ఇవాళ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మినిస్టీరియల్ విచారణ నిర్వహించనున్నారు. విజయవాడ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారు, కేసుపై అవగాహన ఉన్నవారు ఎవరైనా హాజరై వివరాలు చెప్పొచ్చని, సాక్ష్యాలు సమర్పించొచ్చని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న గాజా సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఇక సిట్ ఇప్పటికీ అనే కోణాల్లో విచారణ చేస్తుంది. దీనికి సంబంధించి కీలకంగా ఉన్న సిఐ నాగరాజ్ ఇప్పటికే కస్టడీ కోరుతూ కేసు వేసిందంటే నిన్నటి నుంచి 8 రోజుల పాటు కస్టడీ ఇస్తూ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాత్రమే విచారణ చేయించాలని ఇచ్చిన ఆదేశాలపై నిన్న హైకోర్టు సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేయలేమని ప్రధానంగా సాయికృష్ణ మృతదేహం మారిన విషయంలో నాగరాజుని క్షేత్రస్థాయిలో తీసుకుని ఎక్కడెక్కడైతే ఏ విధంగా చేసి ఉంటారో ఆ ప్రాంతాలు తీసుకుని విచారణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆ జైల్లో కాకుండా తమకు అప్పగిస్తే ఈ దర్యాప్తులో మరింత పురోగతి సాధించగలమంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు నిన్న రేపు పూర్తి స్థాయిలో వాదనలు వింటామంటూ 5వ తారీఖుకి విచారణ వాయిదా వచ్చింది. మరోవైపు ఈ రాజపతి వ్యవహారంపై జిల్లా కలెక్టర్ లక్ష్మీ ఆదేశాల మేరకు మెజిస్ట్రియల్ విచారణ చేపట్టారు. మరి ఈ రోజు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆ మెజిస్ట్రియల్ విచారణ ఉంటుందని, ఈ గాజా సాగిత వ్యవహారానికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా, సాక్ష్యాలున్నా మెజిస్ట్రియల్ విచారణకు హాజరై అందజేయాలంటూ కూడా బహిరంగ ప్రయత్నం కూడా చేశారు. ఈ మధ్య 12 నుంచి ఆర్టీఓ అందుబాటులో ఉంటారని ఆయన కలిసి రాతపూర్వకంగా కానీ లేకపోతే నేరుగా సమాచారం ఇవ్వాలని కూడా అందులో పేర్కొన్నారు. ఇక ఈ సంబంధించిన లాకప్ సంబంధించి హైకోర్టులో అతని తల్లి విజయలక్ష్మి పలు పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా జ్యుడిషియల్ విచారణగా కోర్టు అమెరికా పిటిషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిట్టు మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇది ఇప్పటికీ అన్ని కోణాల్లో విచారణ చేశామని, మానసాపురం నుంచి కృష్ణా పోలీస్ స్టేషన్ వరకు ఏమి జరిగిందని అంశాలపై ఆధారాలు కూడా సేకరించామని, ప్రస్తుతం మృతదేహం మాయానికి సంబంధించి కూడా కొంత ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఇప్పుడు జ్యుడిషియల్ విచారణ అవసరం లేదు, త్వరలోనే పూర్తిగా అన్ని అంశాలు కూడా కోర్టు నివేదిస్తామంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇక కృష్ణా పోలీస్ స్టేషన్ తో పాటు విజయవాడ సిటీలో ఉండే అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా కావాలని త్వరగా దాన్ని కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సాక్ష్యానికి అవసరమైన సీసీ ఫుటేజ్ తాము సేకరించామని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు రేపు హైకోర్టు విచారణ తర్వాత నాగరాజ్ కస్టడీకి సంబంధించి ఎటువంటి తీర్పు వెలువడుతుందనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.